హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చికెన్ సూప్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇది మనకి చాలా అంటే చాలా ప్రయోజనాలు అందించే సూప్ అన్నమాట. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలా కాకుండా ఈరోజు మన హెల్త్కి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందించే చికెన్ సూప్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్న వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవి మనకి కొంచెం దూరగా వేగాలండి. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1 మినిట్ జస్ట్ ఇలా కుక్ అయిన తర్వాత ఒక 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. బాగా ఉప్పు నీటితో శుభ్రంగా క్లీన్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కుక్ అవ్వాలంటే మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. ఈలోపు ఈ సూప్కు కావలసిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో ఒక ఎల్లిపాయల్ని 10 ఎల్లిపాయలని చీల్చి వేసుకుంటున్నాం. అలాగే 4-5 అల్లం ముక్కలు, ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ధనియాలు, మరో స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాం. అలాగే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు ఒకసారి మన బాయిల్ అవుతున్న చికెన్ని ఒకసారి చూసేద్దాం. చూడండి, చక్కగా కుక్ అయిపోతుంది. దీనంతటిని మనం బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మనం ఇలా కర్రీని, బిర్యానీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇలా మనం మసాలా అంతా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత మనం చికెన్ కుక్ అయిందో లేదో ఒక్కసారి ఓపెన్ చేసేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం అసలు వానాకాలం, శీతాకాలం ఈ సమయాల్లో హెల్త్కి అస్సలు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెల్త్ బాగుండే పొజిషన్ కాదనమాట. అలాంటప్పుడు ఇలాంటి చికెన్ సూప్ని ప్రిపేర్ చేసుకున్నామా మనకి ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు కలగకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఈ చికెన్ సూపు. సో అందరూ కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూడండి, ఇప్పుడు మనం బాగా కుక్ అవుతుంది. ఇదంతా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 లీటర్ 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ సూప్కి మెయిన్ వచ్చేసి ఈ సూప్కి మనం వాటర్ వేయండి. ఇదంతా ఎంత బాగా మరగాలి అంటే ఈ చికెన్లో ఉన్న రసం అంతా ఈ వాటర్లోకి, గ్రేవీలోకి దిగిపోవాలన్నమాట. అంత చక్కగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకి సూప్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆహా, చూడండి ఎలా కుత మరిగిపోతుందో. ఇప్పుడు చూడండి, మన పీస్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా మనం సూప్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి.
ఒక్క 2 మినిట్స్ అండి. చూడండి, మన చికెన్ సూపు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. వేడి వేడిగా చికెన్ సూప్, హెల్దీ అండ్ టేస్టీ సూపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎన్నో ఉపయోగాలు కలిగించేటువంటి ఈ చికెన్ సూప్ని అందరూ ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.